అతను చేసింది తప్పు. తప్పు ఎవడు చేసినా తప్పే. చంద్రబాబు నాయుడు తన సొంత పార్టీ కార్యకర్తలు తప్పు చేస్తే ఒక తండ్రిలా నిలబడి మాడు పగిలేదాకా కొడతాడు. అదే జరిగింది చేబ్రోలు కిరణ్ విషయంలో. ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు ఆ సైకో మూక పోయింది, ఆ సంస్కృతి అక్కడితోనే ఆగిపోవాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినా సరే వాళ్ళని గౌరవించాలే తప్ప ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడరాదు, ప్రవర్తించరాదు. మన ప్రభుత్వం ఆదర్శంగా ఉండాలి ప్రజలకు తప్ప వాళ్లకు వీళ్లకు పెద్ద తేడా లేదు అనేటటువంటి అభిప్రాయానికి రాకూడదని చెప్పేసి స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణ్ణి కానీ చిన్న మాట, పొల్లెత్తు మాట మాట్లాడలేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కూటమి పార్టీల నాయకులకు ఉన్నటువంటి వ్యత్యాసం. గుర్తుపెట్టుకో డాలర్ శ్యామ్లా.